Steam and dilute acids and steam and dilute acids. నమస్కారం అండి, బాగున్నారా? క్షమించాలి డిస్టర్బ్ చేశా. మీరందరూ కూర్చోండి. ఓకే, కూర్చోండి అన్న. నమస్కారం 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 నమస్కారం. As I have given you the learning outcomes of this lesson, you might have observed that the students will be able to classify the elements as metals and non-metals. They will be able to know the properties of the metals and non-metals. They are also able to say the different properties of metals based on how they react to water, moisture, or steam, or dilute acids, and some salts or some other metals. So with those things, we will try to see how we induce the topic in the students. Students, while we motivate them to make them interesting. So by doing some hands-on experiment with the available resources in our school, in our laboratory, so we can perform those experiments. And our main motto is to make them know the activity series, which I have already pasted on the board. Our main motto is to make them learn the activity series. ఎలా వచ్చింది యాక్టివిటీ సిరీస్, ఎందుకు ఒకటి గ్రేటర్ అయింది ఒకటి లెస్ అయింది, వై అనే టాపిక్ని పిల్లలకి చెప్పాలంటే అందులో ఉన్న లాజిక్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి, పిల్లలకి ఎలాగ ఇన్కల్కేట్ చేయాలి అనే విషయం మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్, నేను ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మీకు నేను చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత దీన్ని యాక్టివ్గా రిపీట్ చేయగలిగితే డెఫినెట్లీ పిల్లల్లో ఆ చేంజ్, కెమికల్ చేంజ్ని అబ్జర్వ్ చేస్తారు. ఆ చేంజ్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో పిల్లల్లో కంపల్సరీగా అది రికార్డ్ అవుతుంది, విజువల్గా అది ఎప్పుడైతే కనబడుతుందో వాళ్ళు మర్చిపోరు. సో అదే ప్రశ్న రేపు ఎగ్జామినేషన్లోకి వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ వాటికి ఆన్సర్ క్లియర్గా వాళ్ళు రాయగలుగుతారు. కాబట్టి ఇది ఈరోజు మనం చెప్పుకోబోయే. సో ఈరోజు సరే పిల్లడికి అంటే లెసన్లోకి వెళ్ళే ముందు మనం జనరల్గా మనకు కొత్త మోడల్స్ వచ్చిందంటే డైరెక్ట్గా లెసన్ చెప్పడం కాదండి. ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ సమ్ ప్రోబింగ్ క్వశ్చన్స్. పిల్లడికి ఆలోచింపజేసేటట్టుగా ముందు కొన్ని ప్రశ్నలు అడగాలి. ఆ ప్రశ్నల్లో వాడిలో ఉన్నటువంటి ఆలోచనని, వాడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. సో వాడు దాన్ని ఏం చేయాలంటే ప్రోబ్ చేయాలి. ప్రోబ్ చేసి ఇన్ని రకాలుగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు అనేటటువంటిది చెప్పగలిగి ఉండాలి. సపోజ్ మనం ఈ వర్షాలు పడుతున్నాయి, మనకి ఇంట్లోకి వెలుపురు వచ్చేస్తుంది. చాలా కాలేజీల్లో, స్కూల్లో, ఇళ్లలో పైన షేడ్స్ వేస్తుంటారు. ప్లాస్టిక్లు కూడా కొంతమంది వాడుతుంటారు, సింథటిక్ కాలం, కొంతమంది రేకుల షెడ్లు వేస్తుంటారు. అయితే అది ఐరన్ షీట్స్ వేస్తుంటారు, అల్యూమినియం షీట్స్ వేస్తుంటారు, వెరీ గుడ్. కానీ మీరు అడిగే ప్రశ్న ఒకటి కొత్తగా, సోడియం కూడా మెటలే కదా, పొటాషియం కూడా మెటలే కదా, వై సోడియం ఆర్ పొటాషియం ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద షీట్స్ ఫర్ షేడ్స్ అనే ప్రశ్న మీరు వేయగలిగారు అనుకోండి, పిల్లడు ఆలోచిస్తాడు, అరే మనకు తెలిసింది ఎప్పుడు కూడా ఐరన్ రేకులు లేకపోతే అల్యూమినియం షీట్సే ఉంటాయి కదా, మరి సోడియం పొటాషియం ఎందుకు వాడకూడదు అనేటటువంటి ప్రశ్న వాడికి వేశారు అనుకోండి, దెన్ హీ విల్ స్టార్ట్ థింకింగ్ వై, అంటే సోడియం ఎందుకు వాడటం లేదు, కాస్ట్ ఎక్కువ లేదా ఇంకేదైనా ప్రాపర్టీ ఉందా, దెన్ హీ నోస్ దాని యొక్క ప్రాపర్టీ ఏంటనేది వాడికి తెలుసు. సో సోడియం అండ్ పొటాషియం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే, సోడియంని పొరపాటున చిన్న ముక్క తీసుకొని ఒక చిన్న బీకర్లో కనుక ఒక చిన్న ముక్క పడేశారు అనుకోండి, ఏమవుతుందండి? ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్ అండి. సో ఇట్ ఎక్స్ప్లోజివ్, ఆల్మోస్ట్ ఫైర్ అవుతుందండి. వై అన్న ప్రశ్న అడిగితే రియాక్టివ్. ఫైర్ ఎందుకు వచ్చింది? వెరీ గుడ్, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. హైడ్రోజన్ రిలీజ్ అయితే మంట ఎందుకు వచ్చింది? నేను వెలిగించలేదు కదా. వెరీ గుడ్ సార్, దట్ ఈస్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో వాట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్? హీట్ ఈజ్ రివర్. సో హైడ్రోజన్కి ఎంతో కొంత ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుంది. ఇఫ్ దట్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఈజ్ సఫిషియంట్ బై ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో వచ్చినటువంటి హీట్ ఏదైతే ఉందో, ఆ హీట్ ఆ ఇగ్నిషన్ టెంపరేచర్ సరిపోయింది అనుకోండి, వెంటనే ద గ్యాస్ విల్ ఇగ్నైట్ ఇమీడియట్లీ, చాలా ఫాస్ట్గా బర్న్ అయిపోతుంది. అంత ఫాస్ట్గా బర్న్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎక్స్ప్లోజివ్ లాగా మీకు కనబడుతుంది. సో పిల్లడు చెప్పాలి, ఒరే సోడియంతో కానీ పొటాషియంతో కానీ వేసామనుకో, నువ్వు వర్షం పడగానే వెంటనే పోతుంది, వర్షమే అవసరం లేదు,
నీ గాల్లో ఉన్న తేమ చాలరా అయిపోతుంది. కాబట్టి అన్ని మెటల్స్ ఎస్. సో ఎక్కడ కూడా అంటే అన్ని మెటల్స్ అన్నిటికీ ఉపయోగపడవు. ఎందుకు ఉపయోగపడవు? దానికి ఒక యాక్టివిటీస్, దానికి ఒక రియాక్టివిటీ ఉంటుంది. ఆ రియాక్టివిటీ ఎలా చెప్తారు అనేటటువంటి ప్రశ్న పడుతుంది. అప్పుడు అడుగుతాడు, సార్ అయితే ఎందుకు సార్ అని అడిగారు అనుకోండి, దెన్ వీ విల్ ఇంట్రడ్యూస్ ద టాపిక్. అరే డూ యూ నో వాట్ హ్యాపెన్స్ వెన్ సమ్ వాటర్ ఈజ్ యాడెడ్ అని ఒక ప్రశ్న వేశారు అనుకోండి, దెన్ హీ విల్ సే ఏమో సార్ నాకు తెలియదు. సో మన దగ్గర ఉన్న చిన్న సోడియం మెటల్ కానీ ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని వేస్ట్ చూపించాలనుకోండి, బర్న్ అవుతుంది. అది ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లో చేస్తే డేంజర్ అవుతుంది. కాబట్టి అలాంటి ఎక్స్పెరిమెంట్ని కొంచెం అవాయిడ్ చేస్తూ వీడియోస్ రూపంలో చూపిస్తే సరిపోతుంది. ఎందుకంటే అవి చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఆ పని చేయొచ్చు. అర్థమైందా? కొన్ని ఈజీగా రియాక్ట్ అయ్యే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర అల్యూమినియం కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ, వాటిని కనుక మీరు చూస్ చేసుకున్నారనుకోండి, అర్థమైందా? అప్పుడు మన ల్యాబ్లో ఒకవేళ ఈవెందో ఎగ్జోథర్మిక్ వచ్చి ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అయినా కూడా మన చుట్టుపక్కల ఫైర్ క్యాచ్ చేయకుండా కూడా అది చాలా ఈజీగా మనకి చూడొచ్చు. ఓకేనా? సో దట్ ఈస్. అండ్ ఇంకొక ప్రశ్న వేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్స్, మనం వాటర్ని స్టోర్ చేస్తాం. అందరూ ప్లాస్టిక్ వాడుతున్నారు ఇప్పుడు. ఓకే, సో ప్లాస్టిక్ ఈజ్ డేంజరస్ అని అందరికీ తెలిసిపోయింది. అందరూ స్టెయిన్లెస్ స్టీల్ గట్రా వెళ్తున్నారు. నేను ఒక ప్రశ్న, ఒక ప్రోబింగ్ క్వశ్చన్. అరే ఐరన్తో తయారు చేసినటువంటి వెజల్లో ఎందుకు వాటర్ స్టోర్ చేయకూడదు? ఐరన్ బిందులు ఎందుకు వాడకూడదు? ఐరన్ బిందులు అందులో వాడితే వాట్ విల్ బి ద ప్రాబ్లం ఏంటి? దాని కాన్సిక్వెన్సెస్ ఏంటని అడిగాడు అనుకోండి. రస్ట్ పట్టేసి దాని యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయి హోల్స్ పడిపోయి అర్థమైందా కొన్ని రోజులకి మళ్ళీ ఆ వస్తువు పోయి, సో ఫైనాన్షియల్గా కానీ మనకి దీని పరంగా కానీ ఆ ఐరన్ గట్రా మనకు వచ్చిన ఆక్సైడ్ అది వాటర్లోకి వెళ్ళింది అనుకోండి, అది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేస్తామని చెప్తాం. దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. అలాగే ఐరన్ చెప్పారు రస్టింగ్ పడుతుంది అని అన్నారు రాణి. సో ఇప్పుడు మనం చాలామంది అల్యూమినియం వాడుతుంటారు. సో వై డస్ అల్యూమినియం నాట్ కొరైడ్ లైక్ ఐరన్ అని అడిగారు అనుకోండి. ప్రశ్న అంటే ఏమిటని అడిగారు. Yes, very good. So here what he said is right. Whenever you use aluminium thing, there will be a layer of aluminium oxide on the surface of the sheet. This aluminium oxide will act as an insulator. It will not make the aluminium inside will corrode avukunda adi em cheste prevent chestundi. It will act as a protecting layer andi. ఎప్పుడైతే ప్రొటెక్టింగ్ లేయర్ ఉంటుందో ఫర్దర్ అల్యూమినియం మరి డికంపోజ్ అవ్వదు, మరి ఇంకా మరి ఆక్సిడైజ్ అవ్వదు. కాబట్టి అల్యూమినియం ఇస్ ఎ గుడ్ చాయిస్ వెన్ కంపేర్ టు ఐరన్ అని చెప్పచ్చు. అండ్ మనకి ఈజీగా దొరుకుతుంటుంది కూడా. దట్ ఈస్ వన్ ప్రోబింగ్ క్వశ్చన్. అలాగే దెర్ ఈస్ వన్ థింగ్ కాల్డ్, మీరు ఎప్పుడైనా దీన్ని ఎప్పుడైనా చూసారండి ఇలా మెగ్నీషియం రిబ్బన్ అండి. ఇఫ్ యూ సీ దిస్ రిబ్బన్, దిస్ ఈస్ అ మెగ్నీషియం రిబ్బన్, రైట్? we all have in our laboratory. Very simple thing. So before we do any experiment, okay, we have to clean it with a sandpaper. And if I say why, సేమ్ ఇస్ ద కేస్. ఇందాక అల్యూమినియంతో ఎలా జరిగిందో ఐరన్తో ఎలా జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అది లేయర్ ఫార్మ్ అయిపోతుంది. అది ఒక ప్రొటెక్టెడ్ లేయర్గా ఉంటుంది. కాబట్టి నేను ఇగ్నేట్ చేద్దాం అనుకుంటే ఆ ఇగ్నిషన్ టెంపరేచర్ మెగ్నీషియం మెటల్కి వెళ్ళదు. మెగ్నీషియం ఆక్సైడ్ పొర దాన్ని అడ్డుకుంటుంది అని చెప్తే, ఓహో అంటే ఏదైనా పైన ఆక్సిడేటివ్ పొర ఏదైనా ఏర్పడితే కొన్నిసార్లు అది రియాక్ట్ అవ్వకుండా అడ్డుకుంటుంది. సో మెటల్స్ రియాక్టివిటీని మనకి కొన్ని ఇలా అడ్డుకుంటాయనే విషయాన్ని కూడా మనం చెప్పగలిగి, ఆ తర్వాత మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, ఈరోజు నేను రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ అంటే ఇదే మెగ్నీషియం రిబ్బన్ తీసుకుంటాను. తర్వాత అయిపోయిన తర్వాత దాన్ని ఒక యాసిడ్లో వేస్తే ఏ విధంగా ఉంటుందని జస్ట్ అబ్జర్వేషన్, ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతుంది. డిఫరెంట్ మెటల్స్ తీసుకొని యాసిడ్తో నేను వేశాను అనుకోండి, హౌ క్విక్లీ ఇట్ రెస్పాండ్స్, హౌ క్విక్లీ ఇట్ గివ్స్ రియాక్షన్, హౌ క్విక్లీ ఇట్ గివ్స్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఫార్మ్స్ సాల్ట్, మెటల్ సాల్ట్. సార్ దట్ క్విక్నెస్ ఎంత క్విక్గా ఇస్తే అది అంత రియాక్టివ్ అనమాట. సో ఇఫ్ ఐ షో ద సిరీస్ అక్కడ పైన చూసారనుకోండి, ఇఫ్ యూ టేక్ పొటాషియం, సోడియం అని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, దే హ్యావ్ హై రియాక్టివిటీ. ఈవెన్ ఇఫ్ యూ పుట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆల్సో దే విల్ ఫైర్, అంటే దే ఆర్ వెరీ రియాక్టివ్. సిమిలర్లీ ఇఫ్ యూ గో డౌన్, సిల్వర్ అండ్ గోల్డ్, ఇఫ్ యూ లైక్, నువ్వు వాటర్ వేసినా అంత వేరంగా యాసిడ్ HCl వేసినా కరగదు. గోల్డ్ కరిగించాలంటే ఆక్వారీజియా వాడాలి. అంటే నైట్రిక్ యాసిడ్ ఉన్న HCl యొక్క మిశ్రమాన్ని 3:1 రేషియోలో వేస్తే then only it will dissolve, and otherwise it will not dissolve. And suggesting that those metals are very stable. So that is why we use in ornaments and all those stuff.
right? Sir, he will brief what has happened today. క్లస్టర్ మీటింగ్ అండి ఆ, మేము ఆర్పిఎల్ అంటే అంటే ఇక్కడ 44 మెంబర్స్ అటెండెన్స్ అండి ప్రెజెంట్ రోల్ ఉంది 45 ఇద్దరు మార్నింగ్ నుంచి మనకి ఇది 5వ సెక్షన్ అండి ఇది మార్నింగ్ నుంచి 4 సెక్షన్ జరిగాయి మార్నింగ్ 1 అవర్ స్కూల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఎన్రోల్మెంట్ డ్రైవ్ కానీ ఎస్ఎస్సి ప్లానింగ్ కానీ వీటి మీద రివ్యూ చేసామండి నెక్స్ట్ 2వ సెక్షన్లో వచ్చేటప్పటికి మనకి డిఫికల్ట్ టాపిక్స్ మీద చెప్పడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే 3వ సెక్షన్లో ప్రశస్త దాని గురించి మాట్లాడడం జరిగిందండి 3-4 సెక్షన్లో 5వ సెక్షన్ ఇప్పుడు ప్రెజెంట్ మన కొలాబరేటివ్ లెసన్ ప్లానింగ్ అంటే రాబోయే నెలకు సంబంధించి మనం ఒక లెసన్ తీసుకుని దాన్ని ఎలా మనం చెప్పుకోవాలని ఇక్కడ మనం ఆలోచించుకుని దాన్ని మనం కాంప్లెక్స్ లెవెల్ వచ్చి స్కూల్ లెవెల్కి తీసుకెళ్ళి స్కూల్లో ఈ రకంగా మేము పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి బాగా పాఠాలు చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్ వాడుకుంటున్నామండి ప్రెజెంట్ ఇప్పటిదాకా జరిగింది అయితే ఇదండి అలాగే టెక్స్ట్ బుక్లు కూడా ఈరోజు మనకి టెక్స్ట్ బుక్లు కొత్తగా తయారయ్యాయి కాబట్టి అందులో ఏంటేంటి మార్పులు జరిగాయి అన్న దాని మీద కూడా మేము కూలంకషంగా చర్చించి నేర్చుకోవడం జరిగిందండి ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ వాళ్ళ మీద పెట్టడం జరిగింది వీళ్ళందరూ దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారు సార్ ఆ టెక్స్ట్ బుక్లో మనకి లాస్ట్లో ఏఐని కూడా ఎలా వాడాలి అని పిల్లలకి ఎప్పటి నుంచే నేర్పే సొసైటీ రేపు పొద్దున వాళ్ళు బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంలో లాస్ట్లో పెట్టడం జరిగింది అలాగే ఏ ఎక్కువ అలవాటు అయిపోతే హోంవర్క్ కూడా ఏఐ చేసేస్తుంది అది ప్రమాదం ఉంది పాజిటివ్ జాగ్రత్తగా ఉండాలి. అవును ఆ రకంగా మార్పు జరిగిందండి టెక్స్ట్ బుక్ అమ్మా అంటే మంచికి వాడుకుంటే బోను చెడుకు వాడుకుంటే నేను అంతే అమ్మా ఎనీథింగ్ ఇప్పుడు జీవితంలో ఎనీథింగ్ యూస్ ఫర్ గుడ్ ఇట్ ఈస్ గుడ్ చెడుకు కూడా వాడచ్చు కదా కొంచెం ముందరికి వస్తా అందరూ చూస్తే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కడో చూసి క్లస్టర్